టమాటా చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 4 టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయలు, అర టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక గ్లాస్ నీళ్ళు. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను. అందులోకి టమాటా ముక్కలు, అందులోకి పసుపు, ఉప్పు, కారం, చింతపండు వేయాలి. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నేను పూర్తి గ్లాస్ నిండా నీళ్ళైతే పోయలేదు, కొద్దిగా మాత్రమే పోసాను. కుక్కర్కి మూత అయితే పెట్టేశాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ని గ్యాస్ మీద అయితే పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత అయితే ఓపెన్ చేశాను. నీళ్ళు సపరేట్గా చేసుకున్నాను కుక్కర్లో నుంచి. తర్వాత బాగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత సపరేట్ చేసుకున్న నీళ్ళని కుక్కర్లో పోసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా మెత్తగా చేసుకున్నాను వెల్లుల్లిపాయలని. మిగిలిన నీళ్ళను కూడా అందులో పోసుకోవాలి. కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకున్నాను. బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత టమాటా చారు రెడీ అవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ తర్వాతకి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఈ టమాటా చారులోకి అయితే వేసుకుంటున్నాను. టమాటా చారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.